హే గైస్ వాట్సాప్ ఈరోజు టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్నది బ్లాక్ ఆర్చ్ లినక్స్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఇన్ VMware వర్క్ స్టేషన్ 15. సో ఎవరైనా వర్క్ స్టేషన్ ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి పక్కా డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం అయితే బ్లాక్ ఆర్చ్ లినక్స్ అయితే డౌన్లోడ్ చేయబోతున్నాం. సో దాన్ని ఇన్స్టాలేషన్ స్టెప్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇన్స్టాల్ చేసే ముందు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్లాక్ ఆర్చ్ లినక్స్ అసలు ఏంటి, ఆ, దేనికి వాడతామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఆర్చ్ లినక్స్ అనేది డెబియన్ బేస్డ్, ఐ మీన్ అది కూడా లినక్స్ నుంచి వచ్చిన, ఐ మీన్ వాట్ యు కాల్ దట్ పార్టే. సో లినక్స్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఖాళీ లినక్స్ చూసాం, పారటోయస్ చూసాం, ఉబంతు చూసాం. సో ఇవేంటి అంటే సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన ఓఎస్ అన్నమాట. సో ఇందులో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అడగచ్చు, ఖాళీ లినక్స్ ఉంది కదా అఫెన్సివ్ సెక్యూరిటీది, ఇది ఎందుకు మళ్ళీ కొత్తగా బ్లాక్ ఆర్చ్ లినక్స్ అనేది. ఓకే, ఏది వాడాలనుకుంటే అది వాడుకోవచ్చు. బట్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఖాళీ లినక్స్లో ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రీ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ అనేవి 600+ అయితే ఉంటాయన్నమాట. సో 600 to 800+ ప్యాకేజెస్ ఉంటాయి, ఐ మీన్ టూల్స్, ఎస్పెషల్లీ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ పర్పజెస్. ఐ మీన్ హ్యాకింగ్ పర్పజెస్, అది మనం దేనికి వాడామన్నది ఎథికల్ నాన్ ఎథికల్ అది మీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మన ఖాళీ లినక్స్లో అనమాట 600 to 800+ ప్యాకేజెస్ ఉంటాయి, దట్ రిజంబుల్స్ టూల్స్. సో ప్రీ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ అనమాట. సో బట్ బ్లాక్ ఆర్చ్ లినక్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే దానిలో ప్రీ ఇన్స్టాల్డ్గా 2800+ ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనం జస్ట్ వాటిని అప్డేట్ అండ్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ అనమాట. సో మనం కొత్తగా ఏమైనా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. సో ఈ లినక్స్ కొంచెం పెద్దది ఖాళీ లినక్స్తో పోల్చుకుంటే, ఐ మీన్ ప్యాకేజెస్లో పెద్దది అండ్ లైట్ వెయిట్. ఓఎస్ అనేది లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూజ్. ఇది ప్యాక్మెన్ వాళ్ళు తయారు చేసిన ఓఎస్ అనమాట. సో ఇందులో లినక్స్తో పోల్చుకుంటే కొన్ని ఐ మీన్ కమాండ్స్ అయితే డిఫరెన్స్గా ఉంటాయి. ప్లస్ చూడడానికి, ఐ మీన్ విజువల్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఇస్తారో ఈ ఓఎస్ వాళ్ళకే చాలా బాగుంటుంది చూడడంలో. ఐ మీన్ కొంచెం తెలుసుగా సినిమాల్లో ఎలా హైప్ ఇస్తారో ఆ టైప్ జిఐ అయితే ఉందన్నమాట దీనిలో. సో పదా చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో ఇప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా గూగుల్లోని బ్లాక్ ఆర్చ్ లినక్స్ అని కొడితే ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు మనం. సో వాళ్ళ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది చెప్పే కదా, కొంచెం సారీ 2800 కాదు 2900 టూల్స్ ప్లస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఇలాగే ఉంటుంది వాళ్ళది, కొంచెం బ్లాక్ హ్యాట్ హ్యాకర్ థీమ్లోని, అందుకే కొంచెం చేద్దామని చూస్తున్నా. సో ఇవైతే కొన్ని సిమిలర్ ఐఎస్ఓస్ ఇలాగే ఉంటుంది, ఐ మీన్ ఓఎస్ అయితే వెళ్ళగలుగుతాం ఒకటే. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డౌన్లోడ్స్, దీని లింక్స్ ప్రతిదీ ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా చూసుకోండి. సో దీనిలో డౌన్లోడ్స్లోకి వచ్చాక ఐఎస్ఓ ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఎస్ఓ ఇమేజ్లోని లినక్స్ 64-bit ఫుల్ ఐఎస్ఓ ఉంది, స్లిమ్ ఐఎస్ఓ ఉంది, నిట్ ఇన్స్టాల్ ఐఎస్ఓ ఉంది. సో మీకు కావాల్సిన నార్మల్ ఐఎస్ఓ ఫైల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే టొరెంట్లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో 64-bit ఫుల్ ఐఎస్ఓ వచ్చేసి మీకు 22 GB, నెట్వర్క్ స్పీడ్గా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువ ఉందంటే యోవిష్, లేదు అంటే ప్రిఫరబుల్ ఈజ్ స్లిమ్ ఐఎస్ఓ 5.5 GB ఫైల్ అనమాట. వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూసారుగా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది అరౌండ్ 5.5 GB ఫైల్ కదా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నా, డౌన్లోడ్ అయిపోయింది నాది. సో మళ్ళీ అందుకే డౌన్లోడ్ చేయట్లేదు. సో మీది డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. వెయిట్. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ వర్క్ స్టేషన్ 17, సారీ ఇందాక 15 అన్న, వర్క్ స్టేషన్ ప్రో
17 ఇది ఫ్రీగానే ఉంది. దాని లింక్స్ ఆల్రెడీ పాస్ట్లో ముందు వీడియోలో ఇచ్చా. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెరీ ఈజీ ప్రాసెస్, ఎక్కువ తలనొప్పి ఉండదు. సో ఇప్పుడు మనకి ఐఎస్ఓ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశారు కదా, అది ఏం చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ ఐఎస్ఓ ఫైల్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దాంతోనే పని ఉంది. క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ మీద కొట్టండి. దాని తర్వాత టిపికల్ ఎస్ రికమెండెడ్. ఓకే నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్ ఉంది కదా, ఐఎస్ఓ ఇమేజ్, అది ఇక్కడ మనం డౌన్లోడ్ అయితే చేయాలి. బ్రౌజ్ మీద కొట్టండి. ఆల్రెడీ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు ఐఎస్ఓ ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ డిస్క్ సింబల్తోని డైరెక్ట్గా ఓపెన్. ఇక్కడ నెక్స్ట్. దాని తర్వాత లినక్స్. ఇక్కడ వర్జన్లో మీరు ఏం చేయాలంటే డెబియన్ 12x 64 బిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దాని కిందకే వస్తుంది. సో మళ్ళీ ఇంకేమి లినక్స్ అని చెప్పి లినక్స్ ఇచ్చేసుకోకండి. డెబియన్ 12x 64 బిట్ అనమాట ఇది. సో నెక్స్ట్. ఇక్కడ మీకు ఎక్కడ కావాల్సి అక్కడ డౌన్లోడ్ లొకేషన్ పెట్టుకోవచ్చు. నేనైతే యూజువల్గా ఈ డ్రైవ్ నిండిపోద్ది కదా, అందుకు ఈలోనే ఎక్కడో పెట్టేసుకుంటా. సో నెక్స్ట్. ఇక్కడ మ్యాక్సిమం డిస్క్ స్పేస్ అనేది మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు జస్ట్ నార్మల్ ప్రాక్టీస్కి అయితే 20 GB ఈజ్ ఇనఫ్. లేదు అంటే నేనేం చేస్తా అంటే 50 GB అయితే పెట్టుకుంటా. వాడను 50 GB, బట్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఉండాలి కదా, సో 50 GB పెట్టుకుంటా. దాని తర్వాత నెక్స్ట్. ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మనం వర్చువల్ మిషన్ సెట్టింగ్స్ అయితే మనం మార్చుకోవచ్చు మనకు నచ్చినట్టు, ప్లస్ మీ దీనికి ఆధారపడినట్టు. సో ఇది ఫాస్ట్గా రన్ అవ్వాలి అంటే నా ల్యాప్టాప్ ర్యామ్ వచ్చేసి 8 GB. సో నేను 6.1 GB అయితే ఇస్తున్నా ర్యామ్. సో మిగతా 2 GB కూడా కావాలి కదా, మొత్తం 8 GB ఇవ్వలేం. మొత్తం 8 GBలోని 6 GB దీనికి ఇచ్చేస్తే 2 GB ఓఎస్ రన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఓఎస్ సర్వీసెస్ రన్ అవ్వాలి కదా. సో దానికి మిగతా 2 GB. ప్రొసెసర్స్ మీ ల్యాప్టాప్ కన్ఫిగరేషన్ బట్టి మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. మీరు మళ్ళీ ఇక్కడ డిస్క్ స్పేస్ అయితే మార్చుకోవచ్చు కదా, అంతే. దాని తర్వాత ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్లో అయితే వచ్చేసి బ్రిడ్జ్ అంటే నీకు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్కి ఏ హోస్ట్ కనెక్షన్ అయితే ఉందో డైరెక్ట్గా హోస్ట్ కనెక్షనే మీకు దీనికి వచ్చేస్తుంది వర్చువల్ మిషన్కి. సో అదంతా సేఫ్ అయితే కాదు. సో నాట్ ఏంటంటే ఈజీ అంటే నాట్ అంటే తెలుసుగా. సో మన ఓఎస్ హోస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్లిట్ చేసి దాన్ని ఒక సపరేట్ డివైస్ కింద అయితే చూపిస్తుంది నాట్ అనేది. సో అదైతే బెస్ట్. సో నెక్స్ట్. ఓకే, ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్, పవర్ ఆన్ వర్చువల్ మిషన్. సో ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొంచెం టైం పడుతుంది, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఓఎస్ అంటే మరి టైం పడుతుంది కదా. సో మళ్ళీ ఓఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ కలవడం లేదు, డైరెక్ట్గా ఇక్కడే బ్లాక్ యాష్ లినక్స్ ఎంటర్. సో ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ అయితే. సో ఈలోగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఖాళీ లినక్స్కి దీనికి చాలా తేడా అయితే ఉంటుంది. కమాండ్స్ తేడాగా ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఖాళీ లినక్స్ అనేది బిగినర్స్ కూడా వాడుకోవచ్చు, ప్రొఫెషనల్స్ కూడా వాడతారు. బట్ మెయిన్గా బ్లాక్ యాష్ లినక్స్ వచ్చేసి ప్రొఫెషనల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సో ఖాళీ లినక్స్ వాడుకోవచ్చు. ఖాళీ లినక్స్లో మనకు కావాల్సిన నెససరీ టూల్స్ అన్నీ ఉంటాయి, కన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. సేమ్ ఖాళీ మనం ఎలా వాడతాం ఇది అంతే. కాకపోతే ఏంటంటే మీరు లుక్స్కి ఎక్కువ ప్రిఫర్ ఇస్తే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఖాళీ లినక్స్ మోర్ దెన్ ఇనఫ్ అసలు. మీరు ప్రొఫెషనల్గా ఎక్కువ ప్యాకేజెస్ వాడతారు ప్లస్ ఎక్కువ ఇది అంటే ఇది ప్రశాంతంగా వాడుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయితే వేరంగా అయిపోయింది, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి.
మీ ల్యాప్టాప్ కన్ఫిగరేషన్ లేదా మీ పీసీ కన్ఫిగరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకి లైవ్ యూజర్స్ అండ్ అదర్స్ అని ఇస్తుంది. మనం ఇప్పుడు లైవ్ యూజర్స్లో లాగిన్ చేస్తాం. దీని డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి బ్లాక్ ఆర్చ్. మనకి ఖాళీ లినక్స్లో ఖాళీ ఖాళీ అని ఎలాగ ఉంటుందో దీనిలో లైవ్ యూజర్ అండ్ బ్లాక్ ఆర్చ్. సో కొట్టగానే ఏంటిది అది పీసీ కొంచెం స్లో, సో మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి. ల్యాగ్ అవుతుంది కొంచెం, అంటే పక్కన రికార్డింగ్ కూడా చేస్తున్నాగా. సో 6 GB మొత్తం దీనికి ఇస్తే రికార్డింగ్ ఓ పక్క అవుతున్నది, ఇది ఓ పక్క అవుతున్నది. సో టైం అయితే పడుతుంది. సో చూడగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇంకా చేసుకోవాలి అంటే మెనూలోకి వెళ్ళి డిస్ప్లే అని కొట్టండి. డిస్ప్లేలో మీకు 1280 800 ఉంది కదా, అక్కడ తీసేసి ఏది ఇది సో 1920 ఇంటూ 1080, సో 16:9 రేషియో పెట్టుకుంటే మనకి యూజువల్గా ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. కీప్ దిస్ కన్ఫిగరేషన్, క్లోజ్. సో ఫుల్ ఓఎస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా, సిస్టమ్ ఇన్స్టాలర్. ఇది ఓఎస్ ఇన్స్టాల్ అవగానే చేసుకోవాలన్నమాట. ఇక్కడ దీనికి సేమ్ బ్లాక్ ఆర్చ్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఏంటిది, సో సిస్టమ్ ఇన్స్టాలర్ ఏం చేస్తుంది అంటే నెససరీ ఫైల్స్ ఏంటేంటి కావాలో ఓఎస్ ఫాస్ట్గా రన్ అవ్వడానికి, సో అవన్నీ ఇస్తుందన్నమాట ఇన్స్టాలర్. కాకపోతే దీనిలో ఇంకా మాట్లాడుకుందాం, దీనిలో బోల్డ్ ఉన్నాయి. సో అమెరికన్ ఇంగ్లీష్ నెక్స్ట్, దాని తర్వాత ఏషియా కోల్కతా రీజియన్ అయితే మనకు వస్తుంది ఇక్కడ టైమ్ జోన్లోని. నెక్స్ట్ సో కీబోర్డ్ మీకు ఏం కావాలి, అమెరికన్ యూఎస్ డిఫాల్ట్, ఓకే. దాని తర్వాత ఇక్కడ ఈజీ ఎరేజ్ డెస్క్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏం కెలక్కండి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి మీది. దాని తర్వాత మీరు లాగిన్ చేయడానికి ఏం వాడతారు నేమ్ ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్, మెయిన్ పాస్వర్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం ఖాళీ లినక్స్లో మార్చినట్టు కొన్నిసార్లు ఇక్కడ అవ్వదు. సో ఒకటే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నేనైతే నాకు గుర్తున్న పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా. ఇది అలాగా నెక్స్ట్ వాడిన ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో రీటైప్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఏంటంటే లాగిన్ ఆటోమేటికల్లీ వితౌట్ ఆస్కింగ్ ఫర్ ద పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. యూజ్ సేమ్ పాస్వర్డ్ ఫర్ ద అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. సో మనం సూడో వాడతాం కదా ఖాళీ లినక్స్లోని, సో అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజ్ తీసుకోవడానికి. సో దానికి సేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటావు, డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకుంటావో అది నీ ఇష్టం కంప్లీట్గా. నీకు ఎక్కువ పాస్వర్డ్స్ గుర్తుంటాయి, అలాగే మెమరీ లాస్ లేదు అనుకుంటే సో డిఫరెంట్ పాస్వర్డ్స్ అయితే పెట్టుకో, నాకు గుర్తుండదు. సో నేను సేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత నెక్స్ట్, దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాల్. సో ఇది మొత్తం 100% అవడానికి అయితే నీ బుర్ర తింటుంది. మినిమం నీ సిస్టమ్ కన్ఫిగరేషన్ బట్టి ఒక 1 అవర్, నాకైతే 1 అవర్ టు 1.5 అవర్ అయితే పట్టింది కంప్లీట్గా 100% అవడానికి. మీ ల్యాప్టాప్ ఇంకా ఫాస్ట్గా ఉంది అంటే అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇన్స్టాలర్. సో మీది మిడ్ రేంజ్ పీసీ అనుకుంటే ఒక 1.5 2 అవర్స్ అయితే పడుతుంది మొత్తం కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వడానికి. ఈలోగా అయిపోతుంది, అది ఇంకా వెల్ అండ్ గుడ్. సో ఇది 10% దాకా వచ్చి ఆగిపోతుంది. 10% నుంచి మళ్ళీ 100% వెళ్ళడానికి తలనొప్పి అయితే అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇన్స్టాల్ అయితే అయిపోయిందనమాట. నేను ఇన్స్టాల్ చేయలే, నా దగ్గర ఆల్రెడీ ఉందిగా, అది ఆపేసి ఇది ఆన్ చేశా. సో దాని తర్వాత ఇప్పుడు
మెయిన్ ఏంటి అంటే ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ రీస్టార్ట్ అని ఒక చెక్ బటన్ అయితే ఉంటుంది. రీస్టార్ట్ అన్న చెక్ బటన్ నొక్కి నెక్స్ట్ కొట్టేసి ఐ మీన్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు టైప్ చేయాలి. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసింది కాదు. మీరు తర్వాత ఇన్‌స్టాలేషన్ ఐ మీన్ ఓఎస్ ఇన్‌స్టాలేషన్ టైంలో కాదు. దాని తర్వాత ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ టైంలో ఏ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అయితే ఇచ్చారో అదైతే ఇప్పుడు టైప్ చేయాలి. అంతే. టైప్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతుంది. నవ్వు బ్రో స్లోగా నా పరువు పోతుంది రికార్డింగ్‌లో. అయింది. సో ఇదనమాట. ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం ప్రతిదీను. అప్లికేషన్స్ ఇమ్యులేటర్ చేసుకోవచ్చు, వెబ్ బ్రౌజర్ సెట్టింగ్స్. ఇందులో డైరెక్ట్‌గా మీరు ప్యాకేజెస్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మన టెర్మినల్ కూడా టెర్మినల్ మెయిన్ కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఇలా బ్లూ దీనిలోని ఇలాగా. సో అంతే. మ్యాక్సిమం కమాండ్స్ అంతా మనకు తెలిసినట్టే ఉంటాయి. కాకపోతే కొన్ని కొన్ని మారుతున్నాయి. నేను ఇంకా ఫుల్‌గా ఈ ఓఎస్‌ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయలే. నేను ఇంకా మ్యాక్సిమం ఖాళీ లినక్సే వాడుతూ ఉంటా. సో నేను ఇంకా ప్రాక్టీస్ వరకు రాలే కోర్స్‌లోని. సో వచ్చిన తర్వాత పక్కా దీనిలో ట్రై చేస్తా. ఈ ఓఎస్ గురించి కూడా నేర్చుకుంటా. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఇది. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఈ ఓఎస్ మీద ఏమైనా డీటెయిల్డ్ వీడియో కావాలంటే చెప్పండి. నేను నేర్చుకొని చెప్తాను మీకు కంప్లీట్‌గా. ఈ కమాండ్స్ ఎలాగుంటాయి, ఖాళీ లెన్స్‌కి దీనికి డిఫరెన్సెస్ ఏంటేంటి ఉంటాయి అండ్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. మీకు కావాలంటే చెప్పండి, నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తా. సో అంతే. ఈ వీడియోకి అంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మేబీ రేపే పెట్టచ్చు, లేదు అంటే టైం అయినా తీసుకోవచ్చు. రేపు నెక్స్ట్ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టూల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నా. అంటే ఐ మీన్ సైబర్ సెక్యూరిటీలో వాడే టూల్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వీడియోకి స్టే ట్యూన్. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.